విశ్వాసం మాకున్నది. ఓకే, రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు, రామచంద్ర గౌడ్ గారు ఏదైతే అమర్నాథ్ యాత్ర జరుగుతుంది, దీనిపైన ఉగ్రవాదులు దాడి చేసేటువంటి అవకాశం కూడా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవైతే చెప్పాయో, ఈ నేపథ్యంలో ఈ యొక్క అమర్నాథ్ యాత్రకు కేంద్రం భద్రతను అయితే పెంచింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాత్ర నిర్వహించడం కరెక్ట్ అంటారా? నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా మనము మన భక్తులకు రక్షణ కల్పించి అమర్నాథ్ యాత్రను చేయడం అనేది సమంజసమే, కానీ వారికి పూర్తి రక్షణ కల్పించాలి. ఆ రక్షణ కూడా ఎదుటి వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి కుట్రలు కూడా పన్నాయని అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న మనము అనుకోకుండా అది ఈ వెనుకకు తీసుకోవడం అంటే ఫస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే తీసుకున్నారని అంటున్నారు. బట్ వాళ్ళకు మళ్ళీ ఇంకోసారి ఛాయిస్ రావద్దు. అలాంటిది ఏదైనా దుస్సాహసం ఎలాంటిది చేస్తే పాకిస్తాన్ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మన ఆర్మీ సైనికులు కోరుకునే రకంగా వాళ్ళకు కూడా కొన్ని ఆయుధాలు ఇవ్వాలి. మొన్న ఇంతకుముందు వాళ్ళు రక్షణ రంగం సంబంధించి వాళ్ళు కొన్ని సూచనలు చేస్తున్నారు. సూచనలో MK1, MK2 కొన్ని వాళ్ళు ఎవరు మన అమర్ప్రీత్ సింగ్ గారు కూడా కొన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ప్లానింగ్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు తీసుకునే ఆయుధాలలో కూడా కరెక్ట్ తీసుకోలేకపోతున్నారు. దాన్ని కూడా మొదటి ప్రాధాన్యతగా వాళ్ళకు ఆర్మీకి సంబంధించి, మిలిటరీ వ్యవస్థకు సంబంధించి వాళ్ళు ఏది కోరుకుంటున్నారు, ఎలాంటిది ఉన్నది వాళ్ళకు పూర్తిగా వాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చే రకంగా చేయాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా మనది భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంది, సైనిక వ్యవస్థ కూడా బాగుంది. దాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని అమర్నాథ్ యాత్రకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. లక్షల మంది భక్తులకు ఇది ఖచ్చితంగా అమర్నాథ్ యాత్రకు తీయడం సమంజసమే. జూలై 3 నుంచి అది చేయడం జరుగుతుంది. దీనికి 580 CRP 42,000 సైనికులు దీనికి పహారా కాచి ఖచ్చితంగా ఇది ఎలాంటి ఇబ్బందులు జరగవని అనుకుంటున్నాము. బట్ ఎలాంటి ఇబ్బందులు జరిగే ముందు ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అదే రకంగా ముఖ్యంగా మన భారత సైనికులు కోరుకునే రకంగా ఇక్కడ అనుకోకుండా ఇంతకుముందు వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాసులు కొంతమంది ఏర్పరచుకున్నారు. మొదటగా వాళ్ళను పూర్తిగా ఏరివేర్చండి. ఎవరు అనుమానంగా ఉంటే, అలాంటిది ఎవరు అనుమానితులుగా ఉంటే వాళ్ళని తీసేసేయండి. ఫస్ట్ మన దేశంలో, హిందుస్థాన్లో, భారతదేశంలో బయట దేశాల వాళ్ళు ఎవరు వచ్చి అక్రమంగా ఉండే వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా వాళ్ళని ఏరివేసే ప్రయత్నం చేయాలి. సైనిక వ్యవస్థను కూడా ఇప్పుడున్నది స్ట్రాంగ్ ఉన్నారు, ఇంకా గట్టిగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి ప్రభుత్వము పరంగా. ఇంకోటి ముఖ్యంగా ప్రతి పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సైనిక చర్యకు పూర్తి మద్దతు తెలుపుతుంది. కానీ రివర్స్ తీసుకోవడం అంటే కాల్పుల విరమణ చేసుకోవడం, యుద్ధం ఆపడం అనేది ఈ అందరితోని సమంజసంగా తీసుకొని చేస్తే బాగుంటుంది. ఇది ఒక ఛాయిస్ వాళ్ళకి ఇచ్చినట్టు. ఎందుకంటే ఈ ఛాయిస్ను వాళ్ళు వినియోగించుకొని భవిష్యత్తులో నేను అనుకుంటున్నా టెర్రరిస్ట్ అనేది ఉండదే అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్న టెర్రరిస్ట్, చిన్నది ఎలాంటి ఇష్యూ అయితే మాత్రం పాకిస్తాన్ అయినా వేరే దేశాలకైనా ఎవరు చేసినా దాన్ని కఠినమైనగా భారతదేశం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే కోరుకుంటున్నాము, ఎవరు ఎలాంటి చర్యలు దుస్సాహసం చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ యాత్రను ఖచ్చితంగా నెరవేర్చే రకంగా భక్తులకు మనకు, ఎందుకంటే హిందూ దేశంలో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవాన్ని నమ్ముతారు. ఈ యాత్రను కూడా ప్రతి ఒక్కరు కూడా, అమర్నాథ్ యాత్రను ప్రతి ఒక్కరు కూడా చేయాలని అనుకుంటారు. లక్షల మంది వాళ్ళకు రక్షణ కల్పించి పూర్తిగా బాధ్యతాయుతంగా చేస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి. భవిష్యత్తులో ఇలాంటిది ఇబ్బంది జరగదని నా ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మన సైనిక శక్తి మీద మనకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వారు నెరవేర్చి సైనిక పహార్లో ఖచ్చితంగా రక్షణగా అమర్నాథ్ యాత్రకు ప్రతి రక్షణ కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాని మీద డౌట్ అనేది లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, రైట్. ఇంకా ఇదే అంశం కదిరి రామ్ గారు